హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమార్ ఎమ్మి కిచెన్. మా ఎదురింట్లో పెళ్లి సందడి మొదలైంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఉమ్మగారు టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నారు. నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 5 కేజీల టమాటాలు తీసుకుని టమాటాను కట్ చేసుకున్నప్పుడు ముచ్చుకు దగ్గర ఉన్న గట్టి భాగాన్ని ఈ విధంగా తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుందాము. మొత్తం టమాటాలన్నీ కూడా అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకుని స్టవ్ వెలిగించి టమాటా ముక్కలు ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాము. టమాటా ముక్కలు మగ్గేలోపు 3/4 కేజీ చింతపండుని తీసుకుని పక్కన పెట్టుకుందాము. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని చింతపండుని వేసుకుని బాగా కలుపుకుని మగ్గనిద్దాము. టమాటాలు ఉడికి దగ్గర పడుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు, సాల్ట్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దగ్గర పడే వరకు మగ్గనిద్దాము. టమాటా పచ్చడిలో ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాము. ముక్కలన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పళ్ళెంలోకి తీసుకుని మిగతా ముక్కలన్నిటిని కూడా అదే విధంగా మిక్సీ పట్టుకుందాము. మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 4 స్పూన్లు మెంతులు వేసుకుందాము. మెంతులు బాగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు బాండీలో 2 స్పూన్ల ఆవాలు వేసుకుని చిటపటలాడే వరకు వేపుకుందాము. ఆవాలు కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు మెత్తగా పౌడర్లా చేసుకుని ఇందాక టమాటా ముక్కలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లో కలిపేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 1 లీటర్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, ఉలుసు పెట్టుకుని వెల్లుల్లిపాయ రబ్బలో వేసుకుని కొంచెం ఫ్రై అవనిద్దాము. పోపు అంతా బాగా ఫ్రై అయ్యేటప్పుడు 1 స్పూన్ ఇంగువ వేసుకుని వేపుకుందాము. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనెను కొంచెం చల్లారనిద్దాము. నూనె కొంచెం చల్లారిన తర్వాత ఆ నూనెలో 3/4 కేజీ పచ్చికారం వేసుకుని బాగా కలుపుకుందాము. నూనెలో కారం బాగా కలుపుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. పచ్చడిలో నూనె కొంచెం తక్కువగా ఉంది. 1/2 కేజీ నూనెని వెచ్చపెట్టుకుని పోసుకుందాము. వేడి నూనె పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉమ్మగారు పెట్టుకున్న టమాటా నిల్వ పచ్చడి ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.